మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా కొన్ని రోజులలో కొన్ని పనులు చేయకూడదు అని అంటుంటారు మన పెద్దవాళ్ళు. పూర్వం నుంచి వస్తుంది. కొన్ని ముఖ్యమైన పర్వదినాలలో కూడా కొన్ని పనులు చేయకూడదు అంటుంటారు. జుట్టు కత్తిరించడం కానీ, గోళ్ళు కత్తిరించడం కానీ. ప్రతి మాసంలో అమావాస్య వస్తుంటుంది. అమావాస్య రోజు జుట్టు కత్తిరించకూడదు, గోళ్ళు కత్తిరించకూడదు, బయటికి వెళ్ళకూడదు అని ఇట్లాంటివి చాలా ఉన్నాయి శాస్త్రం ప్రకారం. నిజంగా ఇది శాస్త్రం ప్రకారం ఉందా, లేకపోతే ఈ మధ్య ఏదైనా అపోహ లాంటివి ఏమన్నా ఉందా? అది అమావాస్య అంటే చంద్రుడు కనిపించడు. మన జాతకంలో నవగ్రహాలు ఉంటాయి, దాంట్లో చంద్రుడు ఒకడు. నవగ్రహాలు ఉంటే మనకు సపోర్ట్. ఒక గ్రహం కనిపించడం లేదు, అదే అమావాస్య. అంటే ఒక గ్రహం మనకు సపోర్ట్ చేయడం లేదు. అలాంటప్పుడు ఎందుకు జుట్టు కత్తిరించడము, గోర్లు కత్తిరించడం కదా? మనకు ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి, నా వెల్ విషర్ ఉంటాడు. ఇప్పుడు అర్జునుడు శాస్త్రంలో కృష్ణుడు సహాయం తీసుకున్నాడు. వాడితో యుద్ధం, వీడితో యుద్ధం, వాడితో గొడవ, ఎవరిని ఎలా డీల్ చేయాలనేది కృష్ణుడు చెప్పాడు. ఒక సపోర్ట్, ప్రతి మనిషికి ఒక సపోర్ట్ కావాలా? మీకు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, వ్యాపారవేత్త అయినా అడ్వైజర్లను పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ అయినా అడ్వైజర్లను పెట్టుకుంటారు 10 మంది. ఫైనాన్షియల్ అడ్వైజర్, పొలిటికల్ అడ్వైజర్, సోషల్ అడ్వైజర్, నెట్వర్క్ అడ్వైజర్. మనకు మనుషులు సపోర్టుగా ఉండాలి, ఉంటారు. అలానే మనిషి జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహాలు, నవగ్రహాలు. దాన్ని బట్టి మనకు జన్మలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక గ్రహం లేదు, బై మిస్టేక్ మీ జాతకంలో చంద్రుడే బలంగా ఉన్నాడు. నవగ్రహాల్లో చంద్రుడే బలంగా ఉన్నాడు. అమావాస్య రోజు అతను లేడు. ఇంకెందుకు రిస్క్ తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం? అందుకని అమావాస్య రోజు బేసిక్గా ఏమి చేయరు చాలా మంది. ఇక్కడైతే ఆంధ్ర తెలంగాణలో అది బేసిక్గా. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే అమావాస్య స్వభావం ఏంటంటారు? అమావాస్య అంటే శూన్యం, పౌర్ణమి అంటే ఫుల్ మూన్. అంటే అమావాస్య అంటే 0 బేసిక్గా, ఫుల్ మూన్ అంటే 100%. సో అమావాస్య మనము అన్ని రకాలుగా చూసుకుంటే శూన్యమే వస్తుంది. సో చాలా మంది భయపడతారు. ఇప్పుడు మనము రీసెంట్గా క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది ఇండియాది సౌత్ ఆఫ్రికాతో. ఇండియా ఓడిపోయింది ఆ రోజు. ఓకే, ఆ రోజు ఇక్కడ అమావాస్య ఉంది మనకు. అంటే దీని ప్రభావం అలా జరుగుతుంది. చాలా మందికి అమావాస్య రోజు చెడు జరుగుతుంది కాబట్టి అమావాస్య అంటే భయపడతారు. శాస్త్రం ప్రకారం ఉందా గురుగారు? శాస్త్రం వేరే రకంగా మాట్లాడుతుంది, మన ప్రజలు వేరే రకంగా మాట్లాడతారు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే బేసికల్గా అమావాస్య రోజు 0 వచ్చిందంటే మీ పాపాలు కడిగే రోజు అంటారు. అంటే చెడు జరిగితేనే కదా పాపాలు కడిగేవి. ఇప్పుడు మీకు పాపం ఉందండి, మీకు చెడు జరిగితేనే కదా పాపం తొలగిపోయేది. మీకు అర్థమైందా? మీకు సింపుల్గా చెప్తాను. మీరు ఎవరినో కొట్టారనుకోండి, లేకపోతే బండి మీద వెళ్తున్నారు, ఎవరినో ఏదో రోజు బండి మీద వెళ్తుంటే ఎవరినో మీ బండి తగిలింది, వాళ్ళు పడిపోయారు, మీ దారిన మీరు వెళ్ళిపోయారు. అలా సైకిల్ అవ్వగానే ఒక అమావాస్య రోజు మిమ్మల్ని చెవులు గుద్దుతారు. ఓహో, దానికి ఈ పాపం పోతుందా? ఈ అమావాస్య రోజు ఏంటి? పాపాలు కడిగే రోజు బేసిక్గా. సో అమావాస్య రోజు ఏం జరుగుతుంది? బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో జనాలు భయపడతారు. అది బేసిక్గా కాన్సెప్ట్. యాక్చువల్గా మంచిది అమావాస్య, కానీ ఈ ఈవెంట్స్ జరగడం వల్ల అలా అమావాస్య కొంచెం పేరు అలా వచ్చింది. అమావాస్య అంటే కొంచెం అమ్మ జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఆ జుట్టు కత్తిరించకూడదు, గోర్లు కత్తిరించకూడదు, కొంచెం భయపడతారు కొంచెం అమావాస్య రోజు. ముఖ్యంగా అమావాస్య రోజు ఎందుకు దూర ప్రయాణాలు కూడా చేయొద్దు అంటారు? ఇదే అమావాస్య రోజు పాపాలు కడిగే రోజు కాబట్టి మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఏదో తప్పు చేస్తుంటే ఈసారి మీకు వచ్చి తగులుతుంది. అందుకని అమావాస్య రోజు ఇంట్లో కూర్చుంటారు ఏమి చేయకుండా. చాలా మంది భయపడతారు. ఇంకోటి పెద్ద యాక్సిడెంట్లు, సునామీలు ఏదైనా కానీ అమావాస్య రోజే ఎక్కువ వస్తుంటాయి. మనం గమనిస్తే మ్యాక్సిమం చెడు అంతా అమావాస్య రోజు జరుగుతుంది బేసిక్గా, 1 లైన్. కాబట్టి అమావాస్యకు భయపడతారు చాలా మంది. మరి అంత గొప్ప అమావాస్య అంటే చెడు అంటున్నారు కాబట్టి అదొక గొప్ప విషయమే. ముఖ్యంగా మన చిన్న పిల్లలకి దిష్టిలు తగడము, పెద్దవాళ్ళకి దిష్టి తగడము, ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు కదా. మరి ఆ చెడును తీయాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? చెడుని తీయడం అనేది చాలా కష్టం. మీరు ఒకరిని చెంప మీద కొట్టారంటే వాడు తిరిగి ఇంకో దారిలో ఏదో రోజు వచ్చి చెంప మీద కొడతాడు. అదే రోజు కూడా కొట్టొచ్చు, అప్పుడే కొట్టొచ్చు. కానీ అప్పుడప్పుడు ఏం జరుగుతుంది? పెద్ద చిన్న అని ఉంటుంది కదా, అప్పుడు మనం ఏం చేయలేము కదా. ఒక స్థాయిలో కొంచెం పెద్ద స్థాయి ఉన్నాడు, ఒక మాట అన్నాడు, మనం స్థాయి తక్కువ ఉంది, మనం ఏం అనలేకపోవచ్చు. కానీ టైం వచ్చినప్పుడు వాడికి కూడా వస్తుంది టైము. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే
మంచి చెడును ఎవ్వరూ తీయలేరు, అనుభవించాల్సిందే. చిన్నపిల్లాడైనా ఒక 90 ఏళ్ళ ముసలావిడైనా మంచి చెడు అనుభవించాల్సిందే, తప్పదు. కోడల్ని అత్త వేధిస్తే అత్తను కోడలు వేధిస్తుంది, అంతే, సింపుల్. గురుగారు, ఇప్పుడు మనకు చిన్న పిల్లలకి కూడా దిష్టి తీస్తుంటారు కదా, ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు, తరచుగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, పిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు అని, మరి ఆ రోజు విశేషంగా ఏదైనా దిష్టి కూడా తీసుకోవడానికి ఉంటుందంటారా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దిష్టి పెడతారు చిన్నపిల్లల మీద. అబ్బో పిల్లోడు బాగా అందంగా ఉన్నాడే, ముద్దుగా ఉన్నాడే, తెల్లగా ఉన్నాడే అంటారు, దిష్టి పెడతారు. సో అప్పుడు ఆ ఎనర్జీ అనేది, బ్యాడ్ ఎనర్జీ అనేది వాళ్ళ ఆరాలో మిక్స్ అయిపోతుంది. ప్రతి మనిషికి ఆరా అని ఉంటుంది, 9 feet వరకు ఉంటుంది అది. సో దాంట్లో నెగిటివిటీ వచ్చేస్తుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ కుళ్ళు, కోపము, కుతంత్రం ఇదంతా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము అదంతా దిష్టి తీయాలి. మనము బేసిక్గా మన ఇళ్ళలో ఏం చేస్తామంటే నిమ్మకాయతో, ఉప్పుతో దిష్టి తీస్తాం. సో అది తరచుగా తీస్తూ ఉంటే బెటర్, బేసిక్గా చిన్నపిల్లలకి. ఇప్పుడు మనకంటే ఎవరైనా దిష్టి పెడితే మనకు తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కానీ చిన్నపిల్లలకి తెలియదు కదా, ఎవడు ఏమనుకుంటున్నాడో కదా. ఇలా బుగ్గ గిల్లేటప్పుడు వాడు ఏ మనస్తత్వంతో గిల్లాడో మనకు తెలియదు కదా. ఇప్పుడు మనల్ని వచ్చి ఇలా ఎవరు అన్నారు కదా, అనరు. కాబట్టి మనం సేఫ్. కానీ అలా చిన్నపిల్లలు ఇట్లా అంటారు, గిల్లుతారు. ఏ మనస్తు లోపల ఏమనుకొని గిల్లాడు కదా. కాబట్టి చిన్నపిల్లలు ఎవరిని పడితే వాళ్ళు టచ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లోకి తెలిసిన వాళ్ళే రానివ్వండి. ఎవడో ఎక్కడి నుంచో వస్తాడు, వాడు బుగ్గు గిల్లుతాడు, పిల్లోడు బాగున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, కుళ్ళు వాడు పిల్లోడు చదువుకోడు, ఈడేమో బాగా చదువుతూ ఉంటాడు. ఆ నెగిటివ్ ఎనర్జీ లోపల ట్రాప్ అయిపోతుంది. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ అంటారు. ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. వీటిలో దరిద్రం అంటే చిన్న పిల్లోడే వేస్తాడు. అందుకనే దిష్టి ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి చిన్న పిల్లలకి. వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది, ఎవడు పెడుతున్నాడని. అది ఇలా దిష్టి తీసినప్పుడు చాలా మంది అంటుంటారు కదా, 3 దారులు ఉన్న చోట వేయండి, అక్కడ వదిలేయండి అని. ఆ 3 దారులు ఎందుకు అంత ప్రత్యేకత అయింది? 3 అంటే గురువు, జూపిటర్ మన దాంట్లో జాతక శాస్త్రంలో. ఏ ప్రాబ్లం వచ్చినా మనం గురువే కాపాడతారు. మన జన్మ జాతకంలో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా మనల్ని కాపాడేది గురువే అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ జాతకంలో గురువు. గురువు అంటే 3, కాబట్టి 3 రోడ్లు ఉన్న దగ్గర వేసేయండి అంటారు. ఏదైనా 3 అంటారు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే 3 నెంబర్ని నమ్ముకోవాలి. అది మరి ఆ రోజు మనం ఇలాంటివి తొక్కడం కానీ, ఎవరో వేసిపోయి తొక్కడం కానీ, దాటడం కానీ జరుగుతుంటే అది మనకు వస్తూ ఉంటుంది అంటుంటారు. మరి తెలిసి తెలియక వచ్చినప్పుడు మనం ఎలాంటివి పాటిస్తే బాగుంటుంది అంటారు? తెలిసి తెలియకుండా తొక్కడం చూసుకొని నడవండి. ఎందుకు తొక్కుతారు? తొక్కుకొని మరి మీ ఇంటికి తీసుకొచ్చి. అంటే ఇప్పుడు నార్మల్ గా అక్కడ ఉంది, చూడలేదు, ఒక వెహికల్ వచ్చింది, ఇప్పుడు బైకా చూస్తారు, నడిచే వాళ్ళు చూస్తారు. ఒక కార్ లో ఉన్న పర్సన్ కి అక్కడ ఒక నిమ్మకాయ ఉందని తెలియదు, ఒక మిరపకాయ ఉందని తెలియదు, కార్ దాని మీద నుంచి వెళ్తే అంత ఎఫెక్ట్ పడదు. కానీ మనిషి డైరెక్ట్ కాలు పడితే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కార్ మీద మీకు అంత ఎఫెక్ట్ పడదు. అది డైరెక్ట్ మనిషి తొక్కడం వేరు కదా, కారు వేరు కదా. మీరు తొక్కలా, కారు తొక్కింది, అది చాలా తక్కువ ఉంటుంది, అది అంత ప్రభావం పడదు. కానీ మనిషి తొక్కితే అది చాలా డేంజర్. చిన్న పిల్లలు మాత్రం అస్సలు వీళ్ళు తెలియదు, వాళ్ళని వదిలేస్తారు. చిన్నపిల్లల్ని అస్సలు వదలదు, చాలా జాగ్రత్తగా తొక్కినప్పుడు ఏం చేయాలంటే మీ పిల్లని జాగ్రత్త పట్టుకోండి, మీ పిల్లని వదలొద్దు. లేదు గురుగారు, అయినా మనం చూడకుండా బై మిస్టేక్ లో తొక్కినాం అనుకోండి, తర్వాత ఏం చేయాలి? ఏం లేదు, మళ్ళీ 3 నిమ్మకాయలు కట్ చేసి మళ్ళీ అదే దారిలో 3 నిమ్మకాయలు వదిలేయండి. అదే రోజు ఎక్కడైతే తొక్కడే అక్కడే 3 నిమ్మకాయలు వదిలేయండి, మళ్ళీ వాడిని తిప్పేసి. తప్పనిసరిగా అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు అమావాస్య రోజు? ఫస్ట్ అమావాస్య రోజు ఎవరైనా కాళీని పూజించాలి. ఎందుకంటే కాళీని అమావాస్య రోజు పూజిస్తారు. మనకు ఫలక్నామాలో చాలా ఫేమస్ టెంపుల్ ఉంది. అమావాస్య రోజు 5,000 మంది వస్తారు ప్రతి అమావాస్యకి ఆ టెంపుల్కి. అమావాస్య రోజు కాళీని పూజించాలి. కుదిరితే ఫలక్నామా అక్కడ కాళీ టెంపుల్కి వెళ్ళండి, చాలు, ఆమె చూసుకుంటారు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.